హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు అమ్మాయి వ్లాగ్స్. నేను టమాటా రైస్ చేశాను. ఎలా చేయాలో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జీరా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అందులో వేసుకున్నాను. టమాటా ముక్కలు చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇందులో వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఉప్పు కూడా వేసేసుకున్నాను. టమాటాలు బాగా మగ్గుతాయని చెప్పి ఇదంతా కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా కూడా వేసేసుకున్నాను. వేసుకుని నేను వీడియోలో చూపించినట్టు బాగా ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇందులో నేను బియ్యం కడుక్కొని వేసుకున్నాను. బియ్యం ఇందులో వేసిన తర్వాత ఒక 2 నిమిషాల వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. దీన్ని మూత పెట్టుకుని క్లోజ్ చేసుకుని ఒక 3 విజిల్స్ వేయించుకున్నాను. 3 విజిల్స్ తర్వాత మూత తీస్తే టమాటా రైస్ రెడీ అయిపోయింది. ఇలా చేసుకుంటే టమాటా రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. నేను దీనికి కాంబినేషన్గా ఎగ్ కర్రీ రెడీ చేశాను. అది కూడా చూసేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో 2 ఆనియన్స్ని మిక్సీ పట్టుకుని వేసుకున్నాను. అందులోనే ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం, పసుపు, ఉప్పు వేసేస్తున్నాను. అంటే నేను పసుపు, ఉప్పు ముందే వేసుకున్నాను, అందుకని మీకు వీడియోలో చూపించలేదు. కారం ఒకటే వేసుకోవడం చూపించాను. కారం వేసుకుని దాంట్లో వాటర్ వేసుకున్న తర్వాత నేను ఒక 3 ఎగ్స్ని ఇలా కట్ చేసి వేసుకున్నాను వీడియోలో చూపించినట్టు. టమాటా రైస్లోకి ఇలా ఎగ్ కర్రీ చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఫుల్ ఎగ్ కంటే ఇలా కట్ చేసి వేసుకున్నదే టేస్ట్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.